ఓకే. హలో గాయ్స్. హలో హాయ్. ఐఎమ్ వెరీ సారీ కొంచెం డిలే అయింది. ఐఎమ్ సారీ. ఒక పని మీద వెళ్ళాను. అందరికి బోర్ కొట్టిందా? అదేం లేదు మచ్చా. ఓకే గైస్, బై ద వే దిస్ ఇస్ అర్చన. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. మీ అందరికి ఈ రోజు సర్ప్రైజ్ ఉంది. తంది ఈ రోజు బర్త్డే. ప్లీజ్ విష్ హర్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే సో మచ్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అర్చన. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. మచ్చా, నీకు ఇంకో సర్ప్రైజ్. ఏంట్రా? మీరిద్దరూ మా అందరికి పార్టీ ఇవ్వబోతున్నారు. Girlfriend, నచ్చింది నాకు girlfriend. అరే girlfriend, నచ్చింది నాకు girlfriend. అప్పుడే అంది తను నాకు సోల్మేట్ అని. హాట్ వీల్స్ పైన స్వారీ చేస్తూ కదిలింది నా కలల జర్నీ. మనసంతా ట్రాఫిక్ జామ్, ఏం చేస్తూ ఉన్నా రోజంతా తన మాటే ఆలోచిస్తున్నా. ఎన్నో హరికేళ్ళు జంట గూడి నాపై దూకి చేస్తుంటే ప్రేమ దాడి. ఆ తలవని తలుపుల ఋతుపవనాలకు పులకరించిపోయా. అరే girlfriend, నచ్చింది నాకు girlfriend. అరే girlfriend, నచ్చింది నాకు girlfriend. అరే girlfriend, నచ్చింది నాకు girlfriend. చూసావా, సూపర్ మ్యాటర్ ఒకటి దొరికింది మనకి. ఏంటి? అర్చన తాగుతుంది అంతే కదా? అవునక్క, కానీ పొద్దున్నే పెళ్లి పెట్టుకొని ఈ టైంలో ఎలా తాగుతుందో చూడు. ఇది పెట్టుకుని మనం ఏం చేయగలమే? ఇది తాగేది వీడియో తీసి ఆల్రెడీ అమ్మకి చూపించాం. ఏం జరగలేదు కదా. కానీ నాన్న దగ్గర చూపించలేదు కదా. ఏంటో చెప్తున్నావు? అవునక్క, అర్చన తాగుతుందన్న విషయం ఇప్పటి వరకు నాన్నకి తెలియదు కదా. ఆయన్ని తీసుకొచ్చి నేరుగా చూపిద్దాం. మీకు కాబోయే కోడలు ఎంత తాగుబోతో చూడండి అని రెచ్చగొడదాం. మిగిలింది నాన్న చూసుకుంటారు. ఇది వర్కౌట్ అవుతుందంటావా? నాన్నొచ్చి మాట్లాడి గొడవ పెద్దది చేయగలరా? అమ్మకి గౌరవం మర్యాద ముఖ్యమైతే నాన్నకి తారక్ సంతోషంగా ఉండటమే ముఖ్యం. అన్నయ్య పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఒక తాగుపోతంటే నాన్న ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు. ఎమోషనల్ గా చాలా హర్ట్ అవుతారు. అదే మూడ్లో మనం కొన్ని మాటలు యాడ్ చేసి రెచ్చగొట్టామే అనుకో, పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సరే, నువ్వు చెప్పినట్టే ఇది ట్రై చేద్దాం. నువ్వు వెళ్ళి నాన్నని తీసుకునిరా. చూడండి, అక్కడ చూడండి నాన్న, అది తాగేది 4వ రౌండ్. తారక్ కంటే తనే భయంకరమైన తాగుబోతు. ఇలాంటి దాంతో రేపు అన్నయ్య ఎలా కాపురం చేస్తాడు నాన్న? నాన్న, తారక్ జీవితం బాగుండాలి, వాణ్ణి మంచిగా చూసుకోవాలని అనుకునే కదా ఈ పెళ్లి జరిపిస్తున్నారు. తనిలా ఉంటే తారక్ ఎలా నాన్న మంచిగా ఉంటాడు?
తను ఉదయాన్నే లేచి కాఫీ టీ పెట్టదు, మంచి పెగ్గు కల్పిస్తుంది. నాన్న, హస్బెండ్ ఒక్కరు తాగితేనే ఆ కుటుంబం బాగుపడదు. అలాంటిది భార్య కూడా కలిసి తాగితే అసలు ఇక ఇల్లే బారైపోతుంది నాన్న. హా, కొంచెం ఆలోచించండి నాన్న. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. తొందరపడి ఇలాంటి అమ్మాయిని మన తారక్ నెత్తిన పెట్టకూడదు. తనని పెళ్లి చేసుకుంటే ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్న తారక్ ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. నేను మన కుటుంబ గౌరవం, అంతస్తు, మర్యాద లాంటివి గురించి కూడా ఆలోచించట్లేదు నాన్న. తారక్ ఈ అమ్మాయి కరెక్టా కాదా అని మాత్రమే ఆలోచిస్తున్నాను. బాగా ఎక్కించేశాం. కాదంబరి, నీ కాబోయే కోడలు పచ్చి తాగుబోతని నీకు ముందే తెలుసా? ఏంటండి మీరంటుంది? కాకపోతే ఏంటి, తారక్ అదే పనిగా తాగుతున్నాడు. వాడికి పెళ్లి చేస్తే వాళ్ళలో ఒక మార్పు వస్తుందనే కదా ఈ పెళ్లి ఏర్పాటు చేశాం. కానీ ఆ వచ్చే అమ్మాయి కూడా వాడితో కలిసి తాగుతుంది అంటే ఈ పెళ్లి చేసి ఏం ప్రయోజనం? అయ్యో, ప్రయోజనం లేకపోవడం ఏంటి నాన్న? సాయంత్రం అయ్యిందంటే ఇద్దరు తూలుతూ ఇంటికొస్తారు. వాణ్ణి ఒక పక్కన పట్టుకొని ఈ అమ్మాయిని ఇంకో పక్కన పట్టుకొని బెడ్ మీద పడుకోబెట్టాలి, అంతే. అంతేకాదు నాన్న, పెళ్ళయ్యాక ఇక బయట తాగాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే తాగటం మొదలు పెడతారు. మనం వాళ్ళకి హాఫ్ బాయిల్ ఆమ్లెట్ సైడ్ డిష్ ఇచ్చే పనిలే చేయాలిక. అమ్మా, మీరు ఇందులో నుంచి తప్పించుకోలేరు. ఆ అమ్మాయి మిమ్మల్ని కూడా ఇలాగే డీల్ చేస్తుంది. అప్పుడు మీరు ఫీల్ అయ్యారనుకోండి, అది మన తారక్ చూసి ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. అమ్మ, మీరు అనుకున్నట్టు ఏదీ జరగదు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏంటి చెప్తున్నావు? ఆలోచించి చెయ్యాలా? దీని గురించి ఆలోచించడానికి ఏముంది? ఉందమ్మా. తారక్కి ఎన్నో మంచి సంబంధాలు వచ్చినా అవేవీ మీకు నచ్చలేదు. కారణం మన స్టేజెస్ కి సమానంగా లేదని.